నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. మకా నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి? అండ్ వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది? ఎలా స్థిరపడతారు? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. మకా నక్షత్రం అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి దేవతలు ఉంటారు. అయితే మకా నక్షత్రంలో ఒక స్పెషల్ ఏంటంటే మన మన ఇంట్లో ఈ నక్షత్రం వాళ్ళు పుట్టాలి అంటే మన పూర్వీకుల ఒక అనుగ్రహం ఉంటే పుడతారంట. అది ఒక పుస్తకంలో నేను ఒక శాస్త్రంలో పెద్దవాళ్ళ గురించి చెప్పాను. నాకు ఒక ఆయన మా గురువుగారు చెప్పారన్నమాట ఇది. సో ఎవరైతే ఇంట్లో మనకి ఈ నక్షత్రంలో వాళ్ళు కావాలని పూర్వీకులు అనుకుంటారో వాళ్ళు అనుకున్న అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు ఈ మకా నక్షత్రం వాళ్ళు. అంటే చాలా తక్కువ మంది ఉంటారు కదా మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. ఎక్కువ మంది ఉంటారు కానీ ఒక్కొక్క ఇంట్లో ఒక స్పెషలైజర్ ఉంటారు వాళ్ళు. ఆ ఇంట్లో వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టారంటే అదొక అదృష్టం. సో జీవితంలో వాళ్ళు సాధించవలసిన కార్యక్రమాలు అంటే కర్తవ్యాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం వాళ్ళకి. అంటే వాళ్ళు చేయాల్సిన ఆచారాలు పనులు ఎక్కువగా ఉన్నాయని అర్థం వాళ్ళకి. సో మకా నక్షత్రంలో పుట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తారు. మకా నక్షత్రం అంటే వాళ్ళ పూర్వీకుల యొక్క అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు. ఒక్కొక్కసారి పూర్వీకులు పుట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మా తాతే పుట్టాడు, మా ముత్తాతే పుట్టారు, అయితే మా నాన్నగారు ఇలా ఉండేవాళ్ళండి, సేమ్ అలానే మాట్లాడతారు మా అబ్బాయి అంటుంటారు. అవును. ఇలాంటి గణగణాలు రావడానికి కారణం ఏంటంటే మకా నక్షత్రం. ఓహో! అంటే మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను అనుసరించి పుట్టిన వాళ్ళు వాళ్ళ అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు మాక్సిమం మకా నక్షత్రంలో పుట్టిన వారు అయి ఉంటారు. అవును. అంటే పూర్వీకుల అనుగ్రహంతో పుట్టిన వాళ్ళు అవుతారు. తర్వాత పూర్వీకులుగా పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఈ నక్షత్రంలో. అంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరో తరతరాలుగా అయిన వాళ్ళు ఎవరో ఒకరు మళ్ళీ మళ్ళీ ఆ నక్షత్రంలో వాళ్ళు రావడం అవుతుంది ఇంట్లో భూమి మీద అనమాట. సో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఈ మకా నక్షత్రం ఉంటాయి. సో మకా నక్షత్రంలో గుణగణాలు మనం తీసుకున్నాయి కంటే అది ఆ నక్షత్రాధిపతి కేతువు. ఈ నక్షత్రం ఉండేది సింహరాశిలో. ఆ రాశాధిపతి రవి. సో రవి ఒక కేతువు అంటే ఇద్దరు ఒక అనుగ్రహాలు ఎలా ఉంటాయంటే చాలా ఇంటెలిజెంట్స్ వీళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, చాలా పనుల్లో చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు. చాలామంది మనకి మకా నక్షత్రంలో ఇవాళ రోజున పెద్ద పెద్ద కేటగిరీల్లో ఉండేవాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ వీళ్ళల్లో ఎక్కువ సలహాదారులుగా ఉండి మంచి మంచి విషయాన్ని సమయానికి అందించే వాళ్ళలో ముందుండే వాళ్ళలో వీళ్ళందరూ ఉంటారన్నమాట. అంటే ఉన్నతమైన స్థానాల్లో మంచి మంచి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఈ మకా నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఉంటారు. చాలా తక్కువ మంది ఏది చేయకుండా ప్రొఫెషనల్గా కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు, కొంతమంది నార్మల్ ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎక్కువ శాతం ఏంటంటే మంచి మంచి కుటుంబాల్లో పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళు, ప్రజలతో ఎప్పుడు అటాచ్ అయి ఉండేవాళ్ళు వీళ్ళంతా ఉంటారు. అంటే రాజకీయ నాయకులు కూడా మనకి మకా నక్షత్రం తీసుకోవచ్చు. అంటే బాగా చదువుకుంటారు వీళ్ళు, బ్రహ్మాండంగా చదువుతారు. ఏ విషయమైనా వాళ్ళు తొందరగా అవలీలగా అవకాశం పోసేస్తారు, అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనం చెప్పాము దాన్ని అది ఈజీగా అర్థం చేసుకుని దాన్ని తగ్గట్టుగా వాళ్ళు మలుచుకోగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం చెప్తే వాళ్ళు వింటారు, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఏ విధంగా వీళ్ళకి చెప్పాలి, ఏ విధంగా చెప్తే వీళ్ళకి అన్ని విషయాల్లోని క్లారిటీ వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. సో దీంట్లో మనం తీసుకుంటే వీళ్ళు మార్కెటింగ్ పర్సన్స్ అంటే కాదు, మార్కెటింగ్ పర్సన్స్ అస్సలు కాదు. ఖచ్చితంగా మార్కెటింగ్ ఫీల్డ్లో వీళ్ళకి ఉండదు. సో చాలామంది మార్కెట్లో ఆ వస్తువులు ఈ వస్తువులు చెప్తారు, వీళ్ళు అలాంటి విషయాలు వీళ్ళు చెప్పలేరు. వీళ్ళు ఏంటంటే ఏ విషయమైనా వీళ్ళు అనాలిసిస్ చేసి అది వాళ్ళు నచ్చితేనే దాని గురించి వివరంగా చెప్పగలుగుతారు. సో ఏదైనా సరే ఏ పుస్తకం చదివారంటే పుస్తకం మొత్తం చదివేస్తారు. మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ చదివి ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని జాగ్రత్తగా చెప్తారు. కానీ వీళ్ళు కొన్ని దాంట్లో యాడ్ చేసి కొంచెం పెట్టి ప్రిజర్వేటివ్స్ వేసి వాళ్ళు చెప్పడం అనేది ఉండదు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎవరైనా ఏదైనా చెప్పారనుకో కొంచెం చదివి పక్కన పెట్టి నాకు అర్థమైంది చెప్తాను చెప్తుంటారు. వీళ్ళు ఎలా కాదు, ఉన్నది ఉన్నట్టుగా అక్షరం తప్పకుండా పొల్లు పోకుండా చెప్తారు, కూలంకుషంగా చెప్తారు చక్కగా. వీళ్ళ వివాహ జీవితం ఎలా ఉంటుంది? చాలా వరకు అబ్బాయిల విషయంలో అయితే చాలా బాగుంటుందన్న, చాలా హ్యాపీగానే ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేది కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ మకా నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు 20 ఏళ్ళ మకా నక్షత్రం వాళ్ళకి చాలా తేడాలు ఉన్నాయి. సో అప్పుడున్న వాళ్ళ సిచ్యువేషన్లో ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు అనుకూలంగా ఉండేవాళ్ళు, అన్యోన్య దాంపత్య జీవితాలను గడిపేవాళ్ళు. సో తనేం చెప్తే ఇంట్లో వాళ్ళందరూ అది వినేవాళ్ళు, ఎందుకంటే ఆయన చెప్పారు కదా అందు చేద్దామని చెప్పేసి. అలాగే భార్య ఉంటే భర్తకి ఏం కావాలో అన్నీ అనుకూలంగా చేసి పెట్టేది. కానీ ఇవాళ ఉన్న జనరేషన్ పిల్లలు ఇలా లేరు. సో డిఫరెంట్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను అనే ఒక తత్వం వచ్చేస్తుంది వీళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి. అంటే నువ్వే కాదు నేను కొంచెం చేయగలను, నాతో కూడా బ్రహ్మాండంగా పని చేయగలను అని చెప్పి నేను అనే ఒక పదాన్ని తీసుకొచ్చి అహంకారం అనేది ఒకటి వాళ్ళకి యాడ్ అయిపోయి సో కొంతవరకు మాట వినకపోవడము, మొండితనంగా వాళ్ళు అనుకుంది చేయడము, సో వాళ్ళు అనుకున్న దాంట్లోనే స్టిక్ ఆన్ అయి ఉండడం. కాకపోతే వీళ్ళు వాదించరు, ఎక్కువ వాదనలు పెట్టుకోకుండా నాకు కావాల్సింది ఇదే చేస్తానని చెప్పి మాట్లాడుతుంటారు. ఇది అబ్బాయిలేనంతే అమ్మాయిలేనంతే. అయితే అమ్మాయిల విషయంలో అయితే కొంచెం చాలా మంచివాళ్ళు, కొంచెం నిదానస్తులు, ఏదైనా బాధ వస్తే మనసులో పెట్టుకుంటారు బయటపడకుండా.
సో 1-2 సార్లు చెప్తూ ఉంటారు, నాకు ఇది నచ్చలేదు, నాకైనా మీరు పెడుతున్నారు చేస్తున్నారు అని చెప్పి అంటారు తప్ప పెద్ద గొడవలు పెట్టుకోరు. అబ్బాయి కొంచెం గొడవ పెట్టుకుంటాడు, కొంచెం గట్టిగా అరుస్తాడు, గొడవ పెడతాడు, నేను చెప్తే వినరు అని చెప్పి దాన్ని బాధపడి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంటికి ఒక 2 రోజులు 3 రోజులు అలుగుతూ వెళ్ళిపోతుంటారు ఇంట్లోంచి. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి వారు జీవితంలో ఒక ఉద్యోగం చేస్తూ స్థిరపడతారా, వ్యాపారం చేస్తూ స్థిరపడతారా, ఏది చేస్తే మంచిది వీళ్ళకు? వీళ్ళు ఉద్యోగాలే చేస్తారన్న, మంచి మంచి పదవుల్లో ఉంటారు వీళ్ళంతా, బాగా చదువుతారు. ఎంత బ్రహ్మాండంగా చదువుతారంటే ఒకటి మనం 10% తీసుకొచ్చి చదవలేదు అనేసి అనుకోండి, మీద 90% చదువుతారు. మ్యాక్సిమం అందరు గవర్నమెంట్ సెక్టర్స్లోనే బాగా సెలెక్ట్ అవుతుంటారు. మనం ఒక ఎంఆర్ఓ తీసుకున్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో తీసుకున్నా, లేకపోతే ఒక మన సీఎం ఆఫీసర్ తీసుకున్నా, సీఎం పర్సనల్ సెక్రటరీస్గా తీసుకున్నా, సిఎఫ్ లాగా మొత్తం ఇవన్నీ కూడా వీళ్ళందరూ కొంచెం ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఇలాంటివి ఎక్కువ చదువుతుంటారు. ఉన్నతమైన స్థానాల్లో చాలా ఉన్నతమైన స్థానాలు. ఒక డాక్టర్స్, మళ్ళీ ఇంకా అడ్వకేట్స్లో కొంతమంది న్యాయంగా మాట్లాడేవాళ్ళు, న్యాయంగా ఉండేవాళ్ళు వీళ్ళు ఉంటారు. అది ఇవి తర్వాత మనకి అంటే వీళ్ళకి చదువు ఇది అదేని కాదు, మొత్తం చదవగలరు. సో ఎక్కువ ఉద్యోగాల్లోనే ఉంటారు, అది గవర్నమెంట్ సంబంధించిన నిధుల్లోనే ఉంటారు వీళ్ళు ఎక్కువ. దాంట్లో తక్కువ 10% మనం తీసుకోవచ్చు. వ్యాపారాలు కానీ ఏదైనా నార్మల్ ఉద్యోగాలు కానీ. చాలామంది లగ్నాలు మ్యాచ్ అవ్వకపోతే ఒక స్కూల్ మాస్టర్స్గా ఏదైనా లెక్కలు చెప్పడం మాత్రం వీళ్ళు పర్ఫెక్ట్ అనమాట. సో అందుకే లెక్కల మాస్టర్స్గా కానీ ఉంటారు. ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య స్కూళ్ళల్లో టీచర్స్గా లెక్కలు బాగా చెప్తుంటారు, మాస్టర్ గారు చెప్తుంటారు. సో దాంట్లో కూడా వీళ్ళు మకా నక్షత్రం వాళ్ళే. అదే టీచర్ గారు బాగా విషయం వివరంగా చెప్తారు, అది కూడా మకా నక్షత్రం వాళ్ళే. ఏదైనా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది వీళ్ళది, చాలా బ్రహ్మాండంగా చెప్తారు ఏ విషయాన్నైనా. బట్ ఎలా అయినా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏ దేవీ దేవతలను ఆరాధించాలి, ఎటువంటి పరిష్కార మార్గాలు మీరు సూచిస్తారు? వీళ్ళ జీవితంలో లగ్నాలకి సంబంధించిన వీళ్ళు ఏంటంటే వీళ్ళ పూర్వజన్మ సంబంధించిన తత్వంతో ఎక్కువ పుడతారు. సో అందుకని కొంతమంది డెస్టినీ ఎలా ఉంటుందంటే హస్బెండ్ చాలా టార్చర్ పెట్టేస్తుంటారు అమ్మాయిల్ని, వీళ్ళు ఆ టార్చర్ అనుభవిస్తూ ఉంటారు. ఇది పూర్వజన్మలో చేసిన ప్రార్థన అయి ఉండొచ్చు వాళ్ళకి, ఇది జరుగుతుంటుంది. కొంతమంది అబ్బాయిలకి ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు, తిరుగుతూ ఉంటారు ఉద్యోగాలు, వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది. వీళ్ళు కూడా ఏదో ఒక గతంలో చేసిన ప్రారంభ కర్మ అనుభవిస్తున్నారు అనమాట. సో నక్షత్రం అనగానే ఈ మనిషి ఈ దీంట్లో పుట్టామనగానే దానికి సంబంధించిన విషయాలు. సో మన పెద్దవాళ్ళు మన పూర్వం ఏవైతే ఉన్నాయో ఆచారాలు దాన్ని వీళ్ళు పాటించారు ఖచ్చితంగా. ఒకవేళ ఎవరైనా మర్చిపోయారు, వదిలేశారు ఇంట్లో వాళ్ళు, ఎప్పుడో మేము కులదేవతను పూజించేవాళ్ళం, ఇప్పుడు మేము చేయట్లేదురా, మాకు అసలు అలవాట్లేదు, మేము మానేసాం, అంటే మీ నాన్న వాళ్ళే మానేసారు, తర్వాత మేము మానేసాం అని చెప్తూ ఉంటారు. అవన్నీ కాకుండా మన కులదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడం, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించడం. అంటే ఎలా అంటే వాళ్ళ అమావాస్య తిథి రోజున గోశాలకు వెళ్ళి చక్కగా గోవుకి గ్రాసం పెట్టడం, బెల్లము తర్వాత శనగలు ఇవన్నీ కలిపి పెట్టడం గోవుకి. సో నువ్వులు కొన్ని కలిపి, ఇలా పచ్చగడ్డి ఇవన్నీ కలిపి పెడుతూ ఉండాలి గోవుకి అమావాస్య రోజున. అలా పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారో దాని తగ్గ సాధకం ఏంటో అని తెలుస్తుంది అనమాట వాళ్ళకి. ఇది మకర నక్షత్రం వాళ్ళు ప్రతి అమావాస్యకి వెళ్ళి పెడుతుండాలి. సో అమ్మ నాన్న ఉన్నప్పుడు అయితే వాళ్ళ కులదేవతలు ఎవరున్నారో ఆ కులదేవతను పూజించాలి. ఒకవేళ అమ్మ నాన్న కూడా లేరు వీళ్ళకి అంటే ఖచ్చితంగా వీళ్ళు గోశాలకి ప్రతి అమావాస్యకి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడం గోమాత చుట్టూ, గోమాతకి గ్రాసం పెడుతూ ఉంటే వీళ్ళ జీవితంలో ఎటువంటి అంటే ఎలా వచ్చాం, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని తెలుస్తుంది అనమాట. ఇది ఒకటి చేసుకోవాలి. రెండోది గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి వీళ్ళు. గణపతిని ఎక్కువ పూజించడం వల్ల, గణపతిని ఎక్కువ శ్లోకాలు చదవడం వల్ల ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా ఆటంకాలు ఉంటే ఆటంకాలు తొలగే అవకాశం ఉంటుంది. చాలామంది భార్యాభర్త మధ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భర్త మాట భార్య విందు, భార్య మాట భర్త వినకుండా. సో వీళ్ళిద్దరు సైలెంట్ యుద్ధం జరుగుతుంది ఇంట్లో. అంటే బయటికి ఏమి అరుచుకోరు, లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది, మాట్లాడుకోరు, నచ్చదు, బయట వాళ్ళ ముందు చెప్పరు, ఇంట్లో వాళ్ళకి చెప్పరు ఈ సమస్యలు ఏమని చెప్పేసి. ఇలాంటి సమస్యలతో సతమతమైన వాళ్ళు కూడా గణపతి ప్రార్థన చేయడం వల్ల తెల్లవారుజామున లేచి 5 నుంచి 6 లోపు ఈ గణపతి ప్రార్థన వెళ్ళి చేస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మకా నక్షత్రం గుణగణాలు ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.